రామ లక్ష్మణులతోటి సహా అందరు పడిపోతారు. చాలా ఘోరంగా యుద్ధం అయిపోతుంది. ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రాన్ని వేస్తారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని తట్టుకొని ఇద్దరే నిలబడ్డారు. మిగతా వాళ్ళందరూ పడిపోయారు. ఇద్దరు కాగడాలు పట్టుకున్నారు. ఒక ఆయన విభీషణుడు, ఒక ఆయన కాగడం పట్టుకొని పోతుర్రు. జాంబవంతుని దగ్గర పోతారు. జాంబవంతుని దగ్గర పోయి ఏం చెప్తారు అని అంటే, జాంబవంతుని లేపుతారు విభీషణుడు. ఆయన కంటి రెప్ప తెరవనికే కూడా జాంబవంతునికి. జాంబవంతుడు విభీషణుడితో ఏమడుగుతాడు తెలుసా? విభీషణ, హనుమంతుడు కుశలమా అని అడుగుతాడు. ఏమడుగు విభీషణుడు అంటాడు, అరే రామలక్ష్మణుని అడుగుతలేవు, నువ్వు అంగదుని అడుగుతలేవు, వానరాజైన సుగ్రీవుని అడుగుతలేవు, అవి అందరూ అడుగుతలేవు, ఒక్క హనుమంతుడిని ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా జాంబవంతుడు? ఒక్క హనుమంతుడు బతికి ఉంటే మిగతా వాళ్ళందరూ బతికినట్టే. హనుమంతుడికి ఏమన్నా అయినా సరే మిగతా వాళ్ళు బతుకున్నా సరే చనిపోయినట్టే. పక్కనే ఎవరు ఉంటారు అప్పుడు తెలుసా? హనుమంతుడు ఉంటాడు. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు తెలుసా? కాళ్ళు ఇట్లా మొక్కుతుంటాడు. ఓరే అప్పుడు విభీషణుడు అంటాడు, తాత హనుమంతుడు నీ కాళ్ళు మొక్కుచున్నాడు అని అంటాడు. అంత పెద్ద మాట అన్నా సరే హనుమంతునికి ఎక్కడ కూడా లోపల ప్రౌడ్ ఫీలింగ్ అనేది రాలేదు అసలు.